హలో అండి. ఎన్నికలకు ముందు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నించిందో, అదే ప్రయత్నాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం అనేది ఆ పార్టీ యొక్క దివాళాకోరు రాజకీయాలకి నిదర్శనం అండి. మీరు కనుక టీవీ డిబేట్లు చూసుకుంటే, ఆ టీవీ డిబేట్లోకి వచ్చిన ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినా కానీ జనసేన టీడీపీల మధ్య విభేదాలు క్రియేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నట్టు, ఇది జనసేన పార్టీ కార్యకర్తలు గ్రహించాలి అన్నట్టుగా సానుభూతి వచనాలతో వాళ్ళ డిబేట్లు నడుస్తున్నాయండి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండేటటువంటి సోషల్ మీడియా కార్యకర్త చింతా ప్రదీప్ రెడ్డి ఏదైతే వీడియో చేశాడో, ఆ వీడియోలో అయితే కనుక పవన్ కళ్యాణ్ గారికి చాలా అన్యాయం జరిగిపోయింది, ఇంతటి ఘోరమైన అవమానం పవన్ కళ్యాణ్ గారి జీవితంలో జరగలేదు, ఆయనకు జరిగిన అవమానాన్ని చూసి నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆయన వీడియో చేయడం జరిగిందండి. ఎందుకు ఎలా పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగిందంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ పెన్షన్ పంపిణీల్లో కొట్టినటువంటి పాంప్లెట్లు కానీ, ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే ఉంది. అదే గనక మీరు తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫోటో కూడా ఉంది. అదే కర్ణాటకలో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లోనే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకున్నారే కానీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకోలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని అవమానించడమే అని జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారే కానీ ఇది తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటుకుంటుంది అనేటువంటి ఇంకిత జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయి ఆలోచన లేని వాళ్ళుగా, చదువుకోని వాళ్ళుగా ఈ రోజు వీడియోలు చేయడం మాత్రం ఒక ఇంత బాధాకరమైనది. ఎందుకనంటే తెలంగాణలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి, కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కలిసే ఉండాలి అని కోరుకునే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి గత 5 ఏళ్లుగా పేరుకు మాత్రం 5గురు ముఖ్యమంత్రులు మా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఈ కార్యకర్తలు ఏ రోజైనా ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో అయినా కానీ ఈ 5గురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఫోటోలు ఎప్పుడైనా చూసామో మనం? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా పక్కన కూర్చోబెట్టుకున్నారా అని కానీ గమనిస్తే సున్నా. మరి అలాంటిది తమకు కాని నీతులు పక్క వాళ్ళకి ఎలా చెప్తారు అంటే కేవలం బురదేసేసి 2 పార్టీల మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని గనక ఈ 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు గ్రహించకపోతే ఈ 2 పార్టీలకు మాత్రం ప్రమాదం ముంచుకొస్తుంది అని గుర్తించాలండి.